అండి రెడ్ రైస్ తో చేసిన మోదక్ మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది ఆవిరి మీద ఉడికాయి కాబట్టి వెయిట్ లాస్ కూడా మంచిది. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ కూడా చాలా మంచిది. మీరు చేసి చూడండి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఆర్గానిక్ రెడ్ రైస్ తోటే మోదక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి హెల్త్ కి చాలా మంచివండి. సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ బియ్యంతో సన్నటి రవ్వ ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యాన్ని ఈ విధంగా సన్నగా రవ్వ ఆడించేసుకోవాలి. నేనైతే పిండి మిల్లులోనే ఆడిచ్చానండి. మాకు పిండి మిల్లు వసతి ఉంది కాబట్టి మిల్లులోనే వేయించేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వలో నుంచి 1 కప్పు రవ్వని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తూకంలో అయితే 200 గ్రాములు. ఇప్పుడు ఈ రవ్వని నీళ్లతో తడిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ కొంచెం సేపు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని ఈ ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసేసుకోవాలి. దీనిలో ఈ తడుపుకున్న రవ్వని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. ఆవిరి మీద రవ్వ ఉడికేలోపు మనం కొబ్బరిని ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరిని 1 చిప్ప తీసుకుని వెనక చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కోసేసుకోవాలి. ఇది జార్లో వేసి 4 ఇలాచీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమేదాంతో కూడా తురుముకోవచ్చు. ఈ విధంగా మెత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవిరి మీద ఉడుకుతున్న ఈ రవ్వ మీద ఈ కొబ్బరి కూడా వేసేసుకోవాలి. కొబ్బరిని కూడా ఆవిరితో ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి రవ్వ ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 అరకప్పు బెల్లం, తూకంలో అయితే 100 గ్రాములు. స్వీట్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. తురిమి వేసుకోవాలి బెల్లాన్ని. 2 స్పూన్ల నెయ్యి. ఇది పిల్లలకి పెట్టేటట్టయితే నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని వేడి మీదనే మెత్తగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. వేడి మీద అయితేనే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మోదక్ మోల్డ్స్ కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా మోదక్ ప్రిపేర్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మోదక్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి.